హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించి ఎవరు చీఫ్ కంటెండర్స్ అయ్యారు, ఎవరి టీషర్ట్స్ చినిగిపోయాయో చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. యష్మి నిఖిల్కి, పృథ్వీకి, ప్రేరణకి అయితే సపోర్ట్ చేయలేదు. కంప్లీట్గా డిఫరెంట్గా అయితే గేమ్ ఆడింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఆల్రెడీ మీరు ప్రోమోలో చూశారు, 5 మానిక్యూన్స్ అయితే పెట్టారు. 5 టీషర్ట్స్ వేయాలి. 5గురు అయితే చీఫ్ కంటెండర్స్ అయితే అవుతారు. అయితే వీళ్ళలో ఫస్ట్ ప్రేరణ టీషర్ట్ అయితే చినిగిపోతుంది. ప్రేరణకి హౌస్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేరు తన టీషర్ట్ని డిఫైన్ చేయడానికి. తను ఆల్రెడీ మెగా చీఫ్గా ఫెయిల్ అయింది కాబట్టి ఎవరు అయితే సపోర్ట్ చేయలేదు. ఇక నెక్స్ట్ గౌతమ్ టీషర్ట్ అయితే వచ్చింది. గౌతమ్కి టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ అయితే సపోర్ట్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళైతే చింపేయడానికి ట్రై చేశారు. అలా గౌతమ్ టీషర్ట్ కూడా చినిగిపోయింది. ఇక టేస్టీ తేజ టీషర్ట్ అయితే మ్యానిక్యూన్కి వేశారు. అలాగే పృథ్వీ టీషర్ట్ కూడా మ్యానిక్యూన్కి వేశారు. పృథ్వీ టీషర్ట్ వచ్చినప్పుడు, ప్రేరణ టీషర్ట్ వచ్చినప్పుడు కంప్లీట్గా చింపేయడానికి ట్రై చేసింది యష్మి. వాళ్ళనైతే సపోర్ట్ చేయలేదు. ఈరోజు యష్మి డిఫరెంట్గా అయితే గేమ్ ఆడింది. ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 5గురు అయితే చీఫ్ కంటెండర్స్ అయ్యారు. టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి. ఇవి చీఫ్ కంటెండర్ టాస్క్ కి సంబంధించిన అప్డేట్స్. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్తో. అన్ని యూట్యూబ్ పోల్స్లో క్లియర్ కట్గా నిఖిలే టాప్లో ఉన్నాడు. కొన్ని వెబ్సైట్లో కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 29% ఓటింగ్తో. నబీల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరికీ అఫీషియల్లో కూడా టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతూ ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ప్రేరణ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది. ప్రేరణ తన మాటలు, తన బిహేవియర్ వల్ల తన ఓటింగ్ పోగొట్టుకుంది. చూడాలి మరి టాప్ 5 వరకు ఉంటుందో లేదో అనేది. ఇక ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 13% ఓటింగ్తో. యష్మికి డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి ఈ వారం. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 12% ఓటింగ్తో. పృథ్వీకి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం ఎలిమినేషన్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండబోతుంది. పృథ్వీ ఈ వారం సేవ్ అయ్యే చీఫ్ కంటెండర్ గనక అయితే 14వ వారానికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. చూడాలి మరి ఎవరు చీఫ్ కంటెండర్ అవుతారో. వీళ్ళ 5గురిలో మీరెవరు చీఫ్ కంటెండర్గా చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.